జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి మహి ఇది? చివరికి నా జీవితానికి మిగిలేది ఇదే కదా ఆంటీ. ఇంకా ఏంటమ్మా అంటూ ఎందుకంటే అడగడం. అయినా ఆయన్ని ఎన్కౌంటర్లో లేపేసినంత సడన్ గా నన్ను వైట్ శారీలో విడోగా మారిపోమంటే ఎంత బాధగా ఉంటుందో చెప్పండి. అందుకని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నావా? చెయ్యక తప్పడం లేదండి. నాకు మాత్రం ఇలా ఉండడం ఇష్టమా? ఇష్టం లేకపోయినా మీరు పోయాక నేను ఇలాగే ఉండాలి. అదే మీకు గౌరవం. ఇలా నేను అసలు బాలేను కదా పృథ్వీ గారు. మహి, భర్త బ్రతికుండగా ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకూడదమ్మా. తదాస్తు దేవతలుంటారు. ఆల్రెడీ దేవతలు తదాస్తు అని దీవించారంటీ. నిజం చెప్పాలంటే ఈయన మీద షూట్ ఎట్ సైడ్ ఆర్డర్ ఇష్యూ చేసేశారు. ఏంటి, షూట్ ఎట్ సైడ్ ఆర్డర్ ఇచ్చారా? అవును పృథ్వీ గారు. అది చూసాకే నేను మీరు పోతారని ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది. అందుకేనండి ఈ వైట్ శారీ నాకు నచ్చకపోయినా ఐరన్ లేకపోయినా కట్టుకోవాల్సి వచ్చింది. మహి, నీకు దండం పెడతాను మహి. ముందెళ్ళి నువ్వు ఈ కాస్ట్యూమ్ మార్చేసిరా. నీ భవిష్యత్ కష్టాన్ని చూస్తుంటే ప్రస్తుతం నా కళ్ళ ముందున్నది పృథ్వీనా లేకపోతే వాడి శవమా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. అమ్మా, చూసారా ఆంటీ, మీకు కూడా శవంలాగే కనబడుతున్నాడన్నమాట. ఆ, ఆ, అలా కాదు మహి నేను అనేది. అనకపోతే మాత్రం బ్రతికిపోతారా ఏంటి పృథ్వీ గారు? ఎలాగో పోతారు కదా. మీ కేసును అప్పగించింది దిశ ఎన్కౌంటర్ టీం వాళ్ళకని మర్చిపోయారా? లీగల్ గానే మిమ్మల్ని లేపేసి జనంతో సబాష్ అనిపించుకుంటారండి. నో, నేను చావనా. నన్ను చంపే అవకాశం నేను ఎవరికి ఇవ్వను. నేను బ్రతకాలి. రే, ఏంట్రా ఏకంగా ఇంటికే వచ్చేసావు? చిచి, మర్యాదగా గడప దాటు. ఎంత ధైర్యం ఉంటే ఇంతవరకు వస్తావురా? వెళ్ళమంటున్నానా? హంస, అలా చూస్తూ ఉంటావేంటి? వీడిని తన్ని తరిమేయకుండా. అమ్మా, అది కాదు. పృథ్వీ, దేనికొచ్చావు ఇక్కడికి? అన్నయ్య నిజం చెప్పడానికి వచ్చాడు. అవునండి, జరిగిందేంటో నిజం చెప్పడానికి వచ్చాను. నేను చేసిన తప్పు వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకి క్షమాపణ చెప్పడానికి వచ్చాను. ఓహో, చేసిన తప్పుని ఇలా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అంతే కదొదినా. ఈవిడి గురించి తెలియందేముంది? ఎటువంటి సందర్భాన్నైనా తనకి కావలసినట్టు మార్చుకుంటుంది, అబద్ధాన్ని నిజమని నమ్మించనుగలుగుతుంది. అందుకే ఇలా తప్పు చేసిన వాళ్ళని రప్పించి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఒరేయ్,
నువ్వు చేసింది చూసాం. ఇంకా నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం మాకు లేదు. నీ మాటల్లో నిజం ఉండదని మా అందరికీ తెలుసు. ముందు వెళ్ళరా ఇక్కడి నుంచి. వెళ్ళో. లేదండి, నేను చావుకి ఎంతో దూరంలో లేను. బతికుండగా ఎన్నో అబద్ధాలు చెప్పినా చచ్చే ముందు మాత్రం ఎవరైనా నిజాలే చెప్తారు. నేను నిజమే చెప్తున్నాను. ఇప్పుడు నా మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పెట్టారు. వీడి చావు భయం నా చావుకొచ్చేలా ఉంది. పోలీసులకి నేను కనబడితే కాల్చి పారేస్తారండి. ఈ సమయంలో ఇక్కడి వరకు వచ్చి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకే ఉందండి. అందుకే కనీసం చేసిన తప్పుని ఒప్పుకుంటే అయినా ఈ బ్రతుక్కు ఒక విలువ ఉంటుందని ఇలా వచ్చాను. చేసిన తప్పు కనపడుతూనే ఉంది కదా, ఇంకేంటి నువ్వు ఒప్పుకునేది? అది కంటికి కనపడే తప్పు, కానీ దాని వెనక దాగి ఉన్న నిజం ఆ నిజం మీకు చెప్పడానికే వచ్చాను. ఏంటయ్యా నిజం? ఒకప్పుడు నా తల్లి తప్పు చేసిందని మీ కంపెనీ నుంచి వెలగొట్టారు. ఆ కక్ష మనసులో ఉండగానే నేను పెళ్లి చేసుకోవాలనుకున్న చైత్రని విరాజ్ తాలి కట్టి నన్ను మరింత కృంగదీశాడు. ఇప్పుడు మహి నా జీవితంలోకి వస్తే ఆ బ్రతుకును కూడా ప్రశాంతంగా లేకుండా చేస్తున్నారని వీళ్ళని మనసులో ద్వేషంతో రగిలిపోతూ విరాజ్ చైత్రలతో పాటు మీ కుటుంబాన్ని కూడా దెబ్బ కొట్టాలని వీడియో మార్ఫింగ్ చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.